తిరుపతిలో కల్తీ ఆహార పదార్థాల భయాలు భక్తులను భయపెడుతున్నాయి. ఎన్టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలతో దాడులు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అది కూడా తూతూ మంత్రంగా సాగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా హోటళ్లతో పాటు పెట్రోల్ బంకుల్లోనూ కల్తీ దందా సాగుతున్నట్లు గుర్తించారు. అధికారుల జరినామాలతోనే సరిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతిలో హోటళ్ల నిర్వహణ అధ్వానంగా తయారయ్యింది. జనానికి నాసిరకం ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారు. దీనిపై ఎన్టీవీ ఇప్పటికే వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో చేసిన తనిఖీల్లో 36 నమూనాలు సేకరించగా అందులో 14 శాంపుళ్లు సరిగ్గా లేవని గుర్తించారు. ఇందులోనూ 6 నమూనాలు హానికరమని వెల్లడయ్యింది. 8 నమూనాల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని తేలింది. అయితే అధికారులు ఎప్పట్లాగానే 100-200 ఫైన్లతో సరిపెట్టారు. ఇప్పుడు ఒక్క హోటల్స్లోనే కాకుండా ఎక్కడ చూసినా కల్తీ దందా సాగుతోంది. భక్తులు, నగరవాసులే లక్ష్యంగా కల్తీ సరుకు అంటగడుతున్నారు వ్యాపారులు. తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఊహించని విషయాలు బయటపడ్డాయి. కనీస నాణ్యతా ప్రమాణాలు లేని హోటళ్లు, షాపుల యజమానులకు జరిమానాలు విధించారు. ఓ బార్ అండ్ రెస్టారెంట్లో ఎక్స్పైరీ అయిన మసాలాలతో వంటలు చేస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో 20,000 ఫైన్ వేశారు. పలు హోటళ్లు, ఐస్ క్రీం పార్లర్లకు జరిమానా విధించినట్లుగా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. మరోవైపు తిరుపతిలోని పలు పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేపట్టారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. నగరంలోని రామానుజన్ సర్కిల్ వద్ద పద్మావతి ఫిల్లింగ్ స్టేషన్ ను తనిఖీ చేశారు. సాధారణ, హైస్పీడ్ పెట్రోల్ పంపుల్లోని కొలతల్లో వ్యత్యాసం ఉండటం గుర్తించారు. వినియోగదారులను మోసం చేస్తున్న పెట్రోల్ బంక్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. 2 పంపులను సీజ్ చేశారు అధికారులు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి కల్తీ చేస్తున్న కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.